నేను తీస్తలేవు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సౌజీ సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మా చిన్న కూడలి 21st డే ఫంక్షన్ అండి. మా సైడు పుట్టిన 21 రోజులకే ఉయ్యాల్లో వేసి ఫంక్షన్ చేస్తారు. ఇంకా 21st డే ఫంక్షన్, ఉయ్యాల ఫంక్షన్, బారసాల అన్నీ ఇవే మా సైడు. కొద్దిమంది 3 monthsకి చేస్తారు, కొద్దిమంది పుట్టిన 21 daysకే చేస్తారు. ఎక్కువ మేమైతే 21 రోజుకే చేస్తామండి. ఇంకా ఏం పేరు పెట్టామో తెలవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. మన ఐసీఏ చిన్నపిల్ల అంటే మా క్యాంటీన్ ఎత్తుకుంటుందంట, మా క్యాంటీన్ వాళ్ళు కూర్చోబెట్టుకుంటారా అని అంటుంది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు. వాళ్ళు బట్టలు పెట్టాక అవి కట్టుకొని వచ్చాక ఇంకా మిగిలిన వాళ్ళందరూ బట్టలు పెడతారండి. ఫంక్షన్ అయితే చాలా సింపుల్గా బాగా జరిగింది. మన ఐసీకి పెట్టట్లేదని చూస్తుందన్నమాట అక్కడ. నైసి పుట్టినప్పుడు మేము ఇక్కడ లేమండి. తన 21st ఫంక్షన్కి కూడా మేము రాలేదు. అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళము. అప్పుడు కరోనా టైం కాబట్టి 1 year వరకు మాకు లీవ్ ఇవ్వలేదు. 1 year తర్వాత వచ్చాము. అప్పుడు మన ఐసీకి 8 months. ఇంక ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు వాళ్ళకి. ఇంకా అవి చేంజ్ చేసుకొని వచ్చాక ఇంకా మిగిలిన వాళ్ళందరూ పెడతారు. ఈ వీడియోలో 2 photographers ఉంటారండి, 2 మా తమ్ముళ్ళే. అయితే ఫోటోగ్రాఫర్ని రమ్మన్నాడంట, కానీ తనకు వీలు అవ్వలేదంటే ఇంకా మా 2 తమ్ముళ్ళు వచ్చారు, కొద్దిసేపు తీశారు. ఇంకా మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు నాకు మా మమ్మీకి శారీ పెట్టారు. మా తమ్ముడు పొద్దున వచ్చి ఉయ్యాలని బంతిపూలతో డెకరేట్ చేసి వెనకాల అంతా సెట్ చేశాడన్నమాట. వీడు కూడా మా తమ్ముడే. వాళ్ళు అప్పుడప్పుడు ప్రాక్టీస్ అయింది కాబట్టి వాళ్ళు తీస్తున్నారండి. బ్యాక్గ్రౌండ్ మంచి నేను తీస్తలేవు. ఫోటో పడుతుండు. ఇంకా మా మమ్మీ పెట్టకూడదని చెప్పేసి అత్తమ్మకి, మామయ్యకి, మర్దలకి, తమ్ముడికి నాతోటే పెట్టమంది. ఇంక ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చినాయి పెడుతున్నామన్నమాట. అత్తమ్మ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. మా తమ్ముడి షర్ట్స్ కూడా నాకు సూపర్గా నచ్చాయి. ఇవి వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ సైడ్ అన్నమాట. అమ్మ వాళ్ళ సైడు ప్లస్ అత్తమ్మ వాళ్ళ సైడ్, 2 సైడ్ పెడతారు కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను తీసుకొచ్చిన డ్రెస్ పెడుతున్నాను. శారీ తీసుకుందామంటే మా తమ్ముడు పర్లేదు, తనకి శారీస్ బాగా ఉన్నాయి, డ్రెస్లే తీసుకోమంటే డ్రెస్సే తీసుకున్నాము. మా తమ్ముడి 2 dresses నాకు సూపర్గా నచ్చాయి. షర్ట్స్ అది రేర్గా వస్తాయండి ఆ కలర్స్. మళ్ళీ దాని మీద ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. ఆ క్లాత్ వేరే ఉంది. ఆ శారీస్, ఆ షర్ట్స్, డ్రెస్సెస్ అన్నీ మా సెలెక్షనే. బట్ ఫైనల్ సెలెక్షన్ మాత్రం మా తమ్ముంది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మా సంతోష్ సైజు ఉంటే నేను 100% తీసుకునే వాటిని అక్కడ. నాకు ఏదైనా నచ్చితే 100% నేను తీసుకుంటాను. మా సంతోష్ నా దగ్గర లేకున్నా కూడా, కానీ సైజు కొంచెం అటు ఇటు అవుతాయండి, మళ్ళీ దాన్ని ఆల్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని ఈ మధ్యలో తీసుకోవడం తగ్గించాను అన్నమాట. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు మా మరదలకి శారీ, తమ్ముడికి టవలు, ఇంకా కోడళ్ళకి డ్రెస్సెస్ పెట్టారు. ఇంకా తర్వాత చిన్నమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళ మరిది పెడుతున్నారు. మా చిన్న మరదలు, చిన్న తమ్ముడు రాలేదండి. ఇంకా వాడికి కొంచెం బాయ్ దగ్గర పని ఉంటే వెళ్ళాడు. ఇంకా వాడు వచ్చేసరికి లేట్ అయిందంట. మళ్ళీ అందులో వచ్చేసి మా మరదలకి కొంచెం చేత కావట్లేదు, మళ్ళీ నవ్వుతేజ్ ఒక్క దగ్గర ఉండడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే రాలేదు. ఇంకో మరదలు వచ్చేసి ఎగ్జామ్ ఉందని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇంక ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మను ఊపమన్నారండి ఉయ్యాల్లో వేసి. కొంచెం పెద్ద ముత్తైదు అని చెప్పేసి అలా ఉంటుంది. పేరు వచ్చేసి జస్విత అని పెట్టారండి. మన ఐసీ వచ్చేసి లేదు లైకి
జున్ను అని అంటుంది. అయితే చెర్రీ దీపు పుట్టగానే అడిగారన్నమాట, ఏం పేరు మేము ఏమని పిలవాలి అంటే ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. అయితే లైకీ అని వాళ్ళు అన్నారన్నమాట. అప్పటి నుంచి ఇంకా నైసి జస్మిత వద్దు లైకీ లైకీ అని అంటుంది. అందుకే అక్కడ అందరు నవ్వుతున్నారు. భలే నవ్వొచ్చింది. అవునా బంగారు తల్లి బావులు పెట్టిన పేరే నీకు నచ్చిందా అని నేను అంటున్నాను అన్నమాట. ఇంకా వాళ్ళైతే పేరు పిలుస్తున్నారు. ఈసారి నేను ఏం పేరు చెప్పలేదండి. నాకు పేర్లు పెట్టడం అంటే ఇష్టం పిల్లలకి. బట్ మనం చెప్పిన వాళ్ళు పెట్టరు, వేస్ట్. ఇంకా నేను మానేసాను అన్నమాట అడ్వైజులు ఇవ్వడం. నాకు నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకోవాలని రూల్ ఏమి ఉండదు కదా. అందుకనే నేను ఇంకెవరికి ఏం పేర్లు పెట్టడానికి సజెషన్ ఇస్తలేను. వాళ్ళు పెట్టుకోవట్లేరు యాక్చువల్గా, వాళ్ళకి నచ్చట్లేవో ఏమో, అందుకనే ఇంకా వదిలేసాను అన్నమాట. ఇంకెవ్వరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెట్టుకోవాలని ఉంటుంది కదా. చెర్రీ వీడియో తీసాడండి, ఎక్కువ షూట్ చేయలేదు. క్లిప్పింగ్స్ కొన్ని ఉంటేను అవి నేను షేర్ చేశాను. కానీ ఐస్ చూపుతుంది వాళ్ళ చెల్లెని. పేరు చెప్పవే అంటే లైకీ లైకీ అని చెప్పింది. ఇంకా నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఇక్కడ ఉయ్యాల ఊపమంటే ఇంకా మేము పేరు పిలుచుకుంటూ ఊపుతున్నాము ఉయ్యాల. ఇంకా మా ఇద్దరు చిన్నమ్మలు, మా మమ్మీ, నేను, మా చెల్లె. ఇంకా సింపుల్గా చేశారు కాబట్టి కొద్దిమందినే పిలిచారండి. ఇంకా పిలవాలంటే మా సైన్యం బోర్డు అంత మంది ఉన్నారు. మా ఇంటి దగ్గర అయితే బర్త్డే గ్రాండ్గా చేస్తారు. వీళ్ళు వచ్చేసి మా సరస్వతి వాళ్ళ అమ్మ చిన్నమ్మలు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి పేరు పిలుచుకుంటూ ఉయ్యాల అయితే ఊపుతున్నారండి. ఇంకా వీళ్ళు వచ్చేసి మా మక్కలు, వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు. ఇంకా నన్ను పాట పాడమన్నారండి. ఇంకా నాకు ఆ పాటలు రావంటే సినిమా పాట అయినా పర్లేదు పాడమని అన్నారు. అంటే ఇంకా నేను వటభద్ర సాయి అది స్టార్ట్ చేశాను. నాకు ఎందుకు అసలు పాడాలనిపించట్లేదండి. ఇంకెందుకు నవ్వుతున్నావు అక్క అని మా ఇంకో తమ్ముడు అంటున్నాడు అన్నమాట. నవ్వకు పాడు అని చెప్పేసి. ఎందుకు నాకు అస్సలు పాడాలనిపించట్లేదు, అంత బాధ అవుతుంది అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మా కోడలి పేరు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. Thank you for watching. Bye bye. Take care. Have a good day.